ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సందర్భంగా తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాళ్లెం ఎండీపేటలో ఎంఆర్పీఎస్ నాయకులు తాతపుడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తప్పనిసరి అని అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దళిత జనార్దనుడు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండల పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు చీకట్ల నాగేశ్వరరావు పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లంక సంధ్యారావు, జిత్తుగా రాజు, లంక ఏసుబు, మడికి జాజిబాబు, బొమ్మి లోవరాజు, పల్లెవెల గిరి, మడికి సుబ్రహ్మణ్యం, జిత్తిగ శ్రేణు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ధృవీకరించడం పట్ల పూలే ప్రజా చైతన్య వేదిక తరఫు నుండి మరి హర్షం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మరి మందకృష్ణ మాదిగ గారి దగ్గర నుండి మరి జిల్లా కార్యదర్శి అయినటువంటి మా మిత్రులు తాతపుడి నాగేశ్వర గారు, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సోదరులు చాలామంది మరి జైలుకి వెళ్ళి ఎన్నో పోరాటాలు చేసి జైలుకి వెళ్ళి మరి జైలు శిక్ష అనుభవించి ఎంతో కృషి చేస్తేనే ఈరోజు ఈ ఫలితం అనేటువంటిది మరి తెలియజేస్తున్నాను. అలాగే మరి యొక్క వర్గీకరణను ప్రవేశపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఆయన ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్గీకరణను అమలు చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మరి పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా నేను మరి భావిస్తున్నాను. మరి ఈరోజు పండుగ వాతావరణాన్ని మరి చూస్తూ అలాగే మరి మందకృష్ణ మాదిగ గారికి మరి ఎన్నో పోరాటాలు చేసి సాధించినటువంటి మందకృష్ణ మాదిగ గారికి మరి మిత్రులు తాతపుడి నాగేశ్వర గారికి ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులకు మరి గ్రామ నాయకులకు మాదిగ సోదరులందరికీ అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా పూలే ప్రజా తరఫు నుండి అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు ఏదైతే నిర్వహించిందో దానికి మాదిగ ఉపకులాలను చాలా పండుగ రోజుగా భావిస్తున్నాం. ఎందుకంటే 1994లో మా అన్న మానేశ్వరి మందకృష్ణ మాదిగ గారు వీధుమూడు అనే గ్రామంలో ఒక 20 మందితో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎంఆర్పీఎస్ అనే ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. 1994 నుంచి 2000 వరకు ఉద్యమం ఫలితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి వర్గీకరణ చేయడం కూడా జరిగింది. వర్గీకరణ ఫలితంగా 20 నుంచి 25,000 ఉద్యోగాల వరకు ఆ రోజుల్లో మాదిగ ఉపకులాలు పొంది ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే సుప్రీంకోర్టు వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉండే తప్ప రాష్ట్రానికి లేదని
కొట్టేశారు. అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు మా అన్న మన్న కృష్ణమాది గారు సారథ్యంలో ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. దానికి ఫలితంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది జైలు పాలయ్యారు. దాంట్లో భాగంగా ఈ మండలంలోనే 20 ముగ్గురు నెలలు జైలు చేసి 5 సంవత్సరాల కోర్టు సందర్భం కూడా ఈ మండలానికి ఉంది. ఈ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పుని చనిపోయినటువంటి అమరవీరుడికి ఈ రోజు జైలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులకి దీన్ని వారికి అంకితం చేస్తున్నాం. ఈ సందర్భంగానే ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఒక అడుగు ముందుకేసి ఆ రోజు ఎలాగైతే మాకు వర్గీకరణ చేసి మా కులాలకి మాదిగా ఉపకులాలకి ఏ విధమైనటువంటి న్యాయం చేశారో ఇప్పుడు కూడా అదేవిధంగా చేయాలని ఆయనకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.